జర్నీ తనకు ఎంతో సంతృప్తినిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అగ్రశ్రేణి కథానాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ రంగంలో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయని అన్నారు. అయితే రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారని మరోసారి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన వల్ల సినిమా నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉన్నానని అంటూ తిరుమలకు దూరమయ్యే విషయంలో పరోక్ష సంకేతాలను ఆయనిచ్చారు. ధర్మం కోసం నిలబడే విల్లు హరిహర వీరమల్లు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. హిందువుగా బతకాలంటే నన్ను కొట్టాలనే వారిపై యుద్దమే హరిహర వీరమల్లు కథ అని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబ్ అరాచకాలు ఎదిరించే పాత్ర తనదని వివరించారు. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని పేర్కొన్నారు. నన్ను విశాఖలో ఇబ్బంది పెట్టడం, చంద్రబాబును అరెస్ట్ చేయడం వంటి ఘటనలతో అప్పుడు షూటింగ్ ఆలస్యమైంది. చారిత్రక నేపథ్యం కాబట్టి కొంత వర్కౌట్ చేశాం. ఇందులో రాజకీయ అంశాలు లేవు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. సినిమాన రాజకీయాల అంటే నా ప్రయారిటీ రాజకీయాలకే. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాను. రెమ్యునరేషన్ గురించి ఆలోచన చేయలేదు. సినిమా పూర్తి చేయాలని పనిచేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. నిర్మాత కష్టం చూసే రెమ్యునరేషన్ కూడా ఇంకా తీసుకోలేదు. ఈ సినిమా విజయవంతం అయ్యాకే తీసుకుందాం. పార్ట్ 2 20% షూటింగ్ పూర్తి చేశాం. చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా ఓకే, కానీ ఏపీలో షూటింగ్లకు అనువుగా మౌలిక వసతులు కల్పించాలి. ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి, రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిర్విరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నిర్మాత ఏఎం రత్నం గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి 50 మంది పెద్దలకి, అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అదే చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు. ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది, ఆయన వల్ల, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని అయ్యాను. జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఆయన పక్కన నిలబడ్డాను. అంతేకాదు, ఒక పక్కన రాజకీయంగా ఉన్నప్పటికీ మరో పక్కన సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను మంత్రిని అవ్వటం నా అదృష్టం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరిహర వీరమల్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశభక్తి, జాతీయవాదం, ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే, ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలూకు కథాంశాన్ని పరిశీలించినా నాకు అనిపించేది ఒక్కటే, ఈ దేశంలో ఎవరైతే యువతున్నారో మనందరం కూడా దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని, జాతీయవాదంతో ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను నిలబడతాననేటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ మన ముందుకు వస్తుందనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీ నటులు కానీ, సాంకేతిక వర్గం కానీ, ముఖ్యంగా మన సంకుంటున్నాను, నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనం, ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్ గారు.